హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫనిశ్రీ. సో హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నానండి. నేను కూడా చాలా చాలా బాగున్నాను అండ్ రొటీన్గా చెప్తున్నాను, కానీ నిజంగా అయితే అంత సూపర్గా లేదు. యాక్చువల్ నేను అంతా హాస్పిటల్కి తిరగడం, టెస్టులు చేయించుకోవడంలోనే సరిపోయింది. నేను చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ ఉంటాను కదా, సో నాకు అంత అంత బాగాలేదండి, అనీజీగా ఉంది, నీరసంగా ఉందని చెప్తుంటాను కదా. సో అది మొన్న వీడియో చేసినప్పుడే అసలు వీడియోలో ఏం చెప్పానో, సరిగ్గా ఏం చూపించానో అస్సలు నాకు అంత క్లారిటీ లేదు. నా కళ్ళు కూడా ఏంటంటే మస్క్ బారిపోతున్నట్టు కాసేపు ఇలా చూసుకుంటూ ఉన్నాను. వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే అబ్జర్వ్ చేసి అడిగారు కూడా ఏమైంది కళ్ళకి అని చెప్పి. సో బీపీ వాజ్ డౌన్ అండి. నేను చూసుకోలేదు, నాకు మామూలుగానే తక్కువే ఉంటుంది. ఫస్ట్ అయితే గివ్ అవే చూపించేస్తాను, దాని తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ గివ్ అవే. చాలా చాలా బాగుంటుంది గివ్ అవే మాత్రం. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా చాలామంది దీంతో సఫర్ అయ్యే వాళ్ళు, నాకే ఇంత స్పాన్ వరకు అంటే నేను సఫర్ అవుతుంది దీనివల్ల నాకు అసలు అర్థం అవ్వలేదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే నాకు ట్విన్స్ వల్ల యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువ ఉంటుందంట కదా. సో నాకు యూజువల్గా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ట్విన్స్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉంటే నాకు సరిపోయింది. యూజువల్గా 90s అలా ఉండేది, నాకు 120 అట్లా ఉండేది అనమాట. 110, 120 ఆ రేషియోలో. సో నాకు ఎప్పుడు చెక్ చేసినా ఫ్రీక్వెంట్గా తెలియలేదు. దాని తర్వాత బీపీ ఎప్పుడు చెక్ చేసుకోము కదా, నేను ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది పద్దాక అంటే షుగర్ టెస్ట్ చేయించుకునేదాన్ని. మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉందన్నమాట. సో అందుకని నేను యూజువల్గా షుగర్ టెస్ట్ చేయించుకునేదాన్ని. కానీ మొన్న అయితే రోజు నాకు భోజనం చేయగానే అసలు విపరీతమైన కళ్ళు ఎట్లా మూసిపోతుంది. నేను అనుకున్నాను నాకు బద్ధకం వల్ల అట్లా అనిపిస్తుందేమో అనుకున్నాను, కానీ ఇదన్నా అర్థం అవ్వలా. మొన్న చాలా చాలా సివియర్గా అనిపించింది నాకు. వెంటనే మా హస్బెండ్కి ఫోన్ చేశాను. మా అత్తయ్య గారు వాళ్ళు ఉంటే అసలు పిల్లలు కూడా ఎక్కువ చూసుకుంటారు కదా, సో నాకు అసలు వాళ్ళు ఉండడం వాళ్ళు కూడా అంత తెలియలేదు. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయినప్పుడు నాకు టెన్షన్ వచ్చేసింది. అమ్మ నేను అసలు పిల్లల్ని కనీసం ఫుడ్ అయినా పెట్టగలనా అని. ఆయన చేస్తే ఆయన వచ్చారు. నాకు బీపీ చూసినప్పటికే బై ద టైం నాకు ఎంత 90 60. యూజువల్గా మన ఇంట్లో చూసుకునే బీపీ మెషిన్స్లో ఇంకొంచెం తక్కువ ఉంటుందంట. సో ఆ ఈవినింగే నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంతకుముందే థైరాయిడ్ ఏవైతే నీరసానికి రీజన్స్ ఉంటాయో అవి ఎప్పుడు నేను ట్రీట్మెంట్గా చేయించుకుంటూ ఉన్నాను. బట్ అప్పుడు అర్థమైంది నాకు చాలా తక్కువ ఉందని. మళ్ళీ ఎందుకో ఆ తక్కువ ఉండడంతో నాకు యాంగ్జైటీ కూడా పెరిగిపోతుంది అనమాట. అప్పుడు నేను చూపించుకుంటే 2D ఎక్కువ ఈసీజీ అవి తీయించుకున్నాను, అంతా బాగానే ఉంది. కానీ బీపీ తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సాల్ట్ ఎక్కువ తినాలి. సో ఇవి చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే బీపీ డౌన్ ఉంటుంది. యూజువల్గా హై బీపీ కన్నా లో బీపీ చాలా డేంజరస్ అండి. ఎందుకంటే హై బీపీకి మెడికేషన్ ఉంటుంది బాగానే, లో బీపీకి తక్కువ. బీపీని మనకి పెంచడానికి చాలా తక్కువ ఉంటాయి మెడికేషన్. అందుకని ఎవరికైనా ఉన్నా వాళ్ళకి తెలియకుండానే, నేనైతే మీ నమ్మరు, చాలామంది యూట్యూబర్స్ వీళ్ళందరూ ఫ్రీక్వెంట్గా లైవ్స్ చేస్తూ ఉంటారు, వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నాకు మంచి వెండర్ సపోర్ట్ ఉంది, మీ అందరి సపోర్ట్ అసలు దాన్ని మించింది ఉంది. కానీ సరే నేను రెగ్యులర్గా వీడియోస్ రిలీజ్ చేయలేను, రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. ఏంటి పిల్లలు ఉండడం వల్ల ఇవే నాకు నేనే అనుకుంటా ఉన్నాను. బట్ తర్వాత ఇప్పుడు ఇవన్నీ టెస్ట్లు ఇవన్నీ చూసిన తర్వాత ఓకే దిస్ ఇస్ ద రీజన్. బీపీ తక్కువ ఉన్నప్పుడు నేను ఇంకొకటి కూడా సిమ్టమ్స్ చెప్తున్నానండి తెలియని వాళ్ళకి. బీపీ తక్కువ ఉన్నప్పుడు ఫుడ్ ఎప్పుడైతే ఇంటేక్ వెళ్తుందో బీపీ ఇంకా డౌన్ అయిపోతుందంట. సో అది మీరు గమనించుకోండి ఎవరికైనా ఉంటే కనుక. లేడీస్లో హార్మోన్స్ ఇవన్నీ కలిసి వస్తాయండి మనకి, అందుకని చూసుకోండి. నాకైతే అర్థమైంది అనమాట. ఎప్పుడు భోజనం చేసినా టిఫిన్ చేసినా నాకు వెంటనే కళ్ళు మూతలు పడిపోతాయి. అందుకని నాకు అర్థం అవ్వలేదు. సో ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఎవరైనా ఉన్నా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్స్ కానీ మీ ఇంట్లో కానీ ఒకసారి చెక్ చేసుకుని దానికి తగ్గట్టు, ఇప్పుడు మనకి అలా అనిపించింది అనుకోండి, కొంచెం సాల్ట్ వాటర్ తాగడం కానీ బటర్ మిల్క్ తాగడం కానీ అలా చేస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది కదా. సో అదేమీ తెలియకపోతే ఎంత చదువుకుని ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ పర్టికులర్ స్ట్రీమ్లోకి మనం వెళ్ళి చెక్ చేసుకోకపోతే మనకు అసలు ఎప్పటికీ, నేను ఇంచుమించు యూట్యూబ్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. అంతకుముందు ఎప్పుడు బీపీ డౌన్లోనే ఉంటుంది. బట్ ఈసారి ఇంకా ఎక్కువ నాకు అనిపించింది. ఆ సఫర్ నేను ఎక్కువ అయ్యాను ఈ 2-3 వీక్స్లో ఎక్కువ అయ్యాను. ఎందుకంటే నాకు ఎప్పుడు అర్థమైందంటే, రోజు నేను మధ్యాహ్నం వీడియో చేద్దాము అనుకోవడం,
చేయకుండా చేయలేకపోవడం, ఫుడ్ తినగానే ఇంకా నాకు అస్సలు నా బాడీ నా స్వాధీనం ఉన్నట్టు అనిపించేది కాదు. స్టాక్ చాలా వచ్చింది. సో ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా చేద్దాము అని అనుకుంటూనే అది డ్రాగ్ ఆన్ అయిపోతూనే వస్తుంది. సో మొన్న ఇంకా సివియర్ అయినప్పటికీ నేను ఒకసారి చూపించుకున్నాను. అంతకు ముందు కూడా నేను ఎండి కాన్ చూపించుకుంటే బీపీ తప్పితే మిగతా టెస్ట్లు అన్నీ చేశారు. అంటే లైక్ థైరాయిడ్, మనకి కాల్షియము ఇవన్నీ ఉంటాయి కదా, B12 ఇవన్నీ చేశారు. అందులో కూడా డిఫరెన్స్ ఉంది, కానీ వాటి వల్ల ఎంత సివియర్గా ఉండదు నీరసము. అది నాకు అర్థమైంది. సో నేను షేర్ చేసుకుందాము, ఎవరైనా మళ్ళా సఫర్ అవుతున్నట్టయితే కనుక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా అని. ఓకే, సో చాలా లెంతీ అయిపోయింది కదా. సో అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 50K సబ్స్క్రైబర్స్ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అలాగే మనకి 25K వచ్చింది. రెండు సైమల్టేనియస్గా రావడం ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. వితౌట్ మీ సపోర్ట్ అసలు ఇంత జర్నీ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ద ట్రస్ట్. ఓకే, సో శారీస్లోకి వెళ్ళిపోతాం. ఈ శారీస్ ఒకసారి చూడొచ్చు అండి. సచ్ ఎ బ్యూటిఫుల్ వన్. మంచి సెమీ టసరు, బట్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ బెస్ట్ థింగ్ ఏంటంటే వీటికి ఇవి విదర్భ బార్డర్స్ లాగా వస్తాయి. దిస్ ఇస్ ప్రింటెడ్ అండి. విదర్భ యూజువల్గా థ్రెడ్తో వస్తుంది కదా, బట్ దిస్ ఇస్ ప్రింట్, బట్ లుక్స్ లైక్ ఏ థ్రెడ్ బార్డర్ అనమాట. మంచి థ్రెడ్ బార్డర్ లాగా కనిపిస్తాయి. బ్యూటిఫుల్ డిజైన్స్. ప్రైస్ రేంజ్ కూడా చాలా చాలా బాగుంది. సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో దిస్ ఇస్ ప్రైస్ చెక్ 1399 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కలర్స్ ఒకసారి చూడొచ్చండి. సో మంచి లైట్ గ్రీన్, దిస్ లుక్స్ లైక్ ఏ లైట్ ప్యారెట్ గ్రీన్. దిస్ ఇస్ ద పల్లు పార్ట్. ఏదైతే మనకి విదర్భ బార్డర్ లాగా వచ్చిందో సో అదే మనకి ఇక్కడ వస్తుంది. టెంపుల్ డిజైన్ ఉంటుంది బార్డర్ పైన. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. డోంట్ మిస్ అవుట్ అండి. 1399కి సాఫ్ట్ టెక్స్చర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. వైజాగ్లో కూడా కట్టుకోవచ్చు. వైజాగ్లో కట్టుకోవచ్చు ఎందుకన్నానంటే అసలు అబ్బో ఫ్రీక్వెంట్గా అయితే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళైతే బాబోయ్ అసలు ఏంటి ఇంత జిడ్డు అని, నిజంగానే ఈ 4-5 డేస్ నుంచి చాలా దారుణంగా ఉంది బాబోయ్. విజయవాడ అటు సైడ్ కూడా ఉంటుంది కానీ జిడ్డు ఉంటుందండి. ఇక్కడ సీ వల్ల హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది గాలిలో, అందువల్ల స్టిక్కీగా అనిపిస్తుంది మనకి స్కిన్ కూడా. దిస్ ఈస్ వన్ మోర్ కలర్. పల్లు పార్ట్ అండ్ కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇందులో 44 is the శారీ హైట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ప్రింట్స్ అవి చాలా చాలా బాగున్నాయండి ఇందులో. ఎస్పెషల్లీ లైట్ వెయిట్ ఉంది, సారీ సాఫ్ట్గా ఉంది. సింగిల్ సైడ్ టూ ఉన్నాయా? పల్లు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అండి. సో యాక్చువల్గా పట్టు మీద మనం డిజిటల్ ప్రింట్స్ వేసినప్పటికీ ఒక్కొక్కసారి టెక్స్చర్ కొంచెం మారుతుంది, ఒక్కొక్క కలర్ అది అబ్జర్వ్ చేసుకున్న దాన్ని బట్టి. అది చూసుకోండి. అంటే దానివల్ల మీరు ఇంకేదో అనుకోకండి, అందుకని చెప్తున్నాను. మనమైతే కంప్లీట్గా 100% ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీదే డిజిటల్ ప్రింట్స్ చేయిస్తున్నాము. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎక్కువ సాఫ్ట్ అయిపోతున్నట్టు మీకు అనిపిస్తుంది, బట్ ఒక్కసారి మన చేతిలో పడిన తర్వాత మీకు హ్యాండ్లూమ్ అనే విషయం అర్థమవుతుంది. సో దిస్ ఇస్ లైక్ ఏ మంచి కలంకారీ ప్రింట్స్ లాగా ఇలా వచ్చాయి చూసారా, చాలా బాగున్నాయి. ఇందులో మనకి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. 10 శారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో వెయిటింగ్ అవసరం లేదు. బ్లౌజ్ వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో 2,999 ఫ్రీ షిప్పింగ్. బెస్ట్ డీల్, చాలా చాలా బెస్ట్ ప్రైస్. ఎప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది మనమే. అసలు యాక్చువల్లీ మంగళగిరిలో డిజిటల్ ప్రింట్స్ పేస్టల్స్లో స్టార్ట్ చేసింది మనమే అనమాట, మంచి ప్రైసింగ్కి. సో అదే ప్రైస్ కంటిన్యూ అవుతున్నాం. 2,999 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ 45 is the శారీ హైట్. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మనకి ఇలాగే వస్తుంది.
ఇవి రీస్టాక్ అయ్యాయండి. కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇమీడియట్ డిస్పాచెస్ ఉంటాయి. మన దగ్గర 30 పీసెస్ వరకు రీస్టాక్ అయ్యాయి. పెట్టుకుంటే మీకు లుక్ కూడా బాగుంటుంది. నేను బ్యాక్ క్యామ్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఆఫ్ చేయండి. ఓకే, సో మీకు లుక్ చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉన్న పీస్ ఇది. రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా చాలామంది మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకున్న పీస్. సో మీకు హై నెక్ లాగా ఇలా పెట్టుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి. ఇట్స్ వెరీ ప్రెట్టి. లేదు ఇలా పెట్టుకున్నా కూడా లుక్ బాగుంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చండి. ఈ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కోసం చాలా రోజుల నుంచి ఎన్నిసార్లు వేరేది మళ్ళీ చూపించినా ఇదే ఫ్లవర్స్ అడుగున్నారు ఈ నక్షీ బాల్స్లో. సో ఇవైతే రీస్టాక్ అయ్యాయి. కంప్లీట్ రియల్ కొరల్స్. మీరు గోల్డ్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి వచ్చేసి 6 లైన్స్ ఆర్ 7 లైన్స్, 6 లైన్స్ అండి. సో పెట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంది. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 890 ఫ్రీ షిప్పింగ్, రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 890 ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ ఒకసారి చూడొచ్చండి. నేను లాస్ట్ టైం ఒక కైండ్ ఆఫ్ ముంగాస్ బాంధనీస్ చేసినప్పుడు చాలామంది అడిగారు కదా, నేను సేల్లో పెట్టాను 299కి. బట్ సేల్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా మంచి ప్రైస్. ముంగాస్లోనే మంచి డిజైనర్ పీస్. ఇవన్నీ హ్యాండ్ బ్రష్ ప్యాటర్న్ వస్తుంది, ఇలా రంకా డిజైన్ లాగా మొత్తం వీవింగ్తో. సో బోర్డర్ వచ్చినప్పటికీ లైక్ ఇలా చాలా చాలా బాగుంది. బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మంచి కలర్ కాంబినేషన్స్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీసెస్ మాత్రమే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. హైట్ ఎంతమ్మా? 44 is the saree height. And coming to blouse, this is the blouse. ఓకే, 2899 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 2899 ఫ్రీ షిప్పింగ్. 44 is the saree height. ఇందులో అన్నీ కూడా పేస్టల్ షార్టే ఉందండి. కొంచెం బేస్ వచ్చేసి లావెండర్ వచ్చింది. ఇక్కడ చిన్న డస్టీ షేడ్ ఆఫ్ వైలెట్ వచ్చింది. అండ్ కొంచెం ఆనియన్ పింక్, బేబీ పింక్ మిక్స్డ్ టోన్ లాగా వచ్చింది. పళ్ళు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్. సోబర్ లుక్ కావాలి ముంగాస్లో. యూజువల్గా ఏంటంటే డార్క్ షార్ట్ ఎక్కువ వస్తాయి కదా. సో బట్ సోబర్ లుక్ కావాలి, ముంగాస్లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్. ఈ కాంబినేషన్ కొంచెం మంచి కలర్ఫుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది. బేస్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో వచ్చింది. అండ్ గ్రీన్ పీచ్ కలర్ రెండు కాంబినేషన్. పళ్ళు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్. This is the blouse. నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ షేడ్. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి చూసుకోవచ్చండి. మనకి 22 ఇంచెస్ వరకు ఉంటుంది. సో లైక్ దిస్ కస్టమైజ్డ్ అండి కంప్లీట్గా. అసలు ఇది సెట్ చేయడానికి 2 days పట్టింది. ఎందుకంటే ఈ పెండెంట్కి అంత ఈజీగా ఏది సెట్ అవ్వట్లేదు అనమాట. ఎలా వేస్తే బాగుంటుంది అని చూస్తే టైం పట్టేసిందండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇలా అన్నీ విడివిడిగా వస్తాయి కదా, మళ్ళీ మనం మొత్తం మేకింగ్ చేస్తారు కదా. సో దానికి కూడా మంచి టైం పడుతుంది. ఏదైనా సరే మనకి జ్యువెలరీ కానివ్వండి, మగ్గం వర్క్స్ కానివ్వండి, ఎంత టైం పడుతుంది అనేది మనం డైలీ బేసిస్ లాగా శాలరీస్ కూడా ఉంటాయి కదా. సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత మంచి మంచి డిజైన్ సిల్వర్లో కూడా కాదు, మనం 1 గ్రామ్లో తీసుకొస్తున్నాము. సో సపోర్ట్ చేయండి ఇలాంటివి. సో అప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడానికి ఇప్పుడు మన దగ్గర అయితే మంచి రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. ఒక 25 పీసెస్
బట్ ఇంకా మంచి ఆర్డర్ ఇస్తే మనకి మంచి ఆర్డర్స్, మనకి మళ్ళీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆల్రెడీ మనమైతే చాలా చాలా మంచి ఆర్డర్స్ ఇస్తున్నాం, అందుకనే తక్కువ క్వాంటిటీ కూడా మనకి చేసేస్తున్నారు. మనం ఏ పీస్ రిలీజ్ చేసినా మీరు అంత మంచిగా సక్సెస్ చేస్తున్నారు కాబట్టి నేను కొత్తగా ఆలోచించడానికి, ధైర్యం చేయడానికి ఒక బూస్టప్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది నేను బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. ఇది గోల్డ్ కాదు అన్న ఒక ఇట్ గివ్స్ యూ డైమండ్ లుక్ అండి. మీకు కంప్లీట్గా డైమండ్ లుక్, ఎంత మంచి డైమండ్, నిజంగా డైమండ్స్ లుక్ వస్తాయో అంత మంచి లుక్ వచ్చింది వీటికి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు కొన్ని రోజులు పెట్టేసుకున్న తర్వాత ఒక సింగిల్ చైన్ కానీ అలా కూడా ఇది లైక్ నెక్ పీస్ లాగా కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో వీఆర్ ట్రైయింగ్ అనమాట ఇంకా మంచి మంచి డిజైన్స్ చేయడానికి. సో ఒకటి బాగా వచ్చింది, బాగా సక్సెస్ అయింది అనుకుంటే మనం నెక్స్ట్ డిజైన్కి వెళ్తాం కదా. ఇది నేను బ్యాక్ క్యామ్లో క్లియర్గా చూపిస్తాను, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కానీ అసలు ఫినిషింగ్ కానివ్వండి, షైన్ కానివ్వండి, చాలా చాలా బాగా వచ్చింది. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ చాలా మంచి లుక్ వచ్చింది. షైన్ చాలా బాగా వచ్చింది. అందులో ఈ బీడ్ మీద ఈ స్టోన్స్ రావడం ఇంకా అద్భుతంగా ఉంది అసలు. ఇది ఒకసారి చూడొచ్చు అండి. ఫస్ట్ మీరు ఈ పెండెంట్ చూడొచ్చు. ఓకే, సో షైన్ చాలా బాగా వచ్చింది. మీరు ప్యాటర్న్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇది ఎంత టైం పడుతుంది తెలుసా అండి వీటిలో మళ్ళీ ఇవి మేక్ చేయడానికి. మనకు అలా విడివిడిగా వస్తాయి కదా, సో ఇవన్నీ మేక్ చేయడానికి టైం పట్టేస్తుంది. ఓకే, సో యూజ్ చేసిన అన్నీ కూడా రియల్ ఎమరాల్డ్స్ అండి. రియల్ ఎమరాల్డ్స్, రియల్ కొరల్స్. ప్రతి ఒక్క బీడు మీరు హ్యాపీగా మళ్ళీ గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఇయర్ రింగ్స్, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. పుష్ బ్యాక్లో వస్తాయి, కంప్లీట్ డైమండ్ కాపీ. షైన్ చాలా చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ 25 పీసెస్ మాత్రమే ఉన్నాయి, తర్వాత అన్నీ కూడా ప్రీ ఆర్డర్సే. ఓకే, దీనికి సెట్ అవ్వలేదండి, తొందరగా టైం పట్టేసింది. అంటే మాకు ఫైనల్ లుక్ ఇది కన్ఫర్మ్ చేయడానికి టైం పట్టేసింది. మార్నింగ్ 9 o'clock అలా అయితే ఇంచుమించు 5:30 అట్లా అయిపోయింది. చాలా టైం టేకింగ్ పట్టింది, బట్ ఇది సెట్ అయింది. యూజువల్గా ఏంటంటే ఒకటి వేసుకుని ఒకటి చూపిస్తాను నేను క్లారిటీ కోసం, బట్ ఒక్కటే రెడీ అయింది. మళ్ళీ సండేకి రిలీజ్ చేద్దాము షార్ట్ అని చెప్పేసి నేను ఇంకొక దాంతోనే షార్ట్ చేసేసాను. ఓకే, సో బ్యాక్ సైడ్ ఇవేంటంటే లుక్స్ లైక్ కొంచెం సూత్రాల్లాగా అట్లా ప్యాటర్న్ కూడా అలా వచ్చింది. చాలా చాలా బాగా వచ్చింది పీకాక్ స్టైల్లో. సో మిస్ చేసుకోవద్దు, కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోనండి. 1950 ఫ్రీ షిప్పింగ్. 1950 ఫ్రీ షిప్పింగ్. ఓకే, సో 1950 ఫ్రీ షిప్పింగ్. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో నా హోప్ మీ అందరికీ కొంచెం క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. అంటే ప్యాటర్న్ అది ఈ పంప్కిన్ మీద ఈ స్టోన్ వచ్చినప్పటికీ అసలు లుక్కే చాలా చాలా స్పెషల్గా ఉంది. సో 1950 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యూర్ మస్టర్స్లోనే డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి, నేను అన్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇంకా మంచి మంచి కలర్స్ వచ్చాయి. సో శారీ అంతా మనకి ఇలాగా స్మాల్ అండ్ మీడియం సైజ్ రౌండ్స్లో, అది కూడా సిల్వర్ అండ్ యాంటిక్ రెండు మిక్స్డ్ లాగా వచ్చింది. ఇలా స్కాలప్ డిజైన్తో పాటు. సో కమింగ్ టు పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్. This is the blouse. Okay, so this is the blouse. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 4250 ఫ్రీ షిప్పింగ్. ఇందులో అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి. హైట్ అమ్మ 42 is the శారీ హైట్.
వైన్ షేడ్ డ్రెస్సెస్. పళ్ళు, ద బ్యూటిఫుల్ బ్లౌజ్. క్వాలిటీ చాలా బాగుంది. 45 42 42 ఈస్ శారీ హైట్ అండి. కావాలి అనుకునే వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇట్స్ నైస్ పింక్. కాంట్రాస్ట్ కూడా బాగుంటుంది, బట్ గాడిగా కాకుండా వేసుకుంటే బాగుంటుంది. మంచి రెడ్. ఈ శారీస్ కొంచెం పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు మనకి ఎంత లుక్ వస్తాయో అంత లుక్ వస్తాయి. బట్ ఏంటంటే మంచి కంఫర్ట్ ఉంటాయి, సాఫ్ట్ ఉంటుంది, చాలా ఎక్కువ జారిపోకుండా లైట్ వెయిట్లో ఎక్సలెంట్ శారీస్. బడ్జెట్లో, అందులో ఇప్పుడు ట్రెండ్ డార్క్ గ్రీన్ డ్రెస్సెస్. పళ్ళు and this is the blouse. ఈ శారీస్ స్టాక్ అయ్యాయండి. మర్చరైజ్డ్ కాటన్, చాలా సాఫ్ట్, మంచి హ్యాండ్లూమ్ శారీస్. మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్స్, ప్రింట్గా. ఓకే, ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి, సో డోంట్ మిస్ అవుట్. ఇలా బాడీకి కొంచెం మనకి అతుక్కున్నట్టుగా ఉండే శారీస్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. మీరు డిఫరెంట్గా ప్లాన్ చేస్తే యంగ్స్టర్స్ కూడా బాగా కడుతున్నారు ఈ కైండ్ ఆఫ్ శారీస్ ఇప్పుడు. ఇందులో అన్ని కలర్స్ చూపిస్తాను. ఎంతమ్మా ప్రైస్? 1699 ఫ్రీ షిప్పింగ్. వన్ కైండ్ ఆఫ్ గ్రీన్. పెద్దవాళ్ళకి గిఫ్టింగ్ చేయడానికి కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకుంటారు ఈ కైండ్ ఆఫ్ శారీస్. ఇట్లా బార్డర్ లెస్ కాబట్టి మనకి స్టైల్గాను కనిపిస్తాయి శారీస్, నీట్గాను ఉంటాయి. దిస్ ఇస్ ద బ్లౌజ్. మంచి హాఫ్ వైట్, లైక్ క్రీమ్ వైట్. ఈ బ్లాక్ బీడ్స్ చూసారా, ఇలా క్రీమ్ వైట్ మీద ఎంత బాగా కనిపిస్తుందో. This is the pallu part with the nice tails. మంచి బాటిల్ గ్రీన్ డ్రెస్సెస్, వెరీ నైస్ బాటిల్ గ్రీన్. ఇంకా జర్నీస్ కానివ్వండి, మీకు సింపుల్గా కట్టుకోవడానికి చాలా బాగుంది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ గ్రీన్. అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి, సో మీకు నచ్చిన కలర్ పిక్ చేసుకోవచ్చు. కంప్లీట్ హ్యాండ్లూమ్ శారీ డ్రెస్సెస్. మీరు అది ఫీల్ అవుతారు ఖచ్చితంగా. పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. మంచి వైన్ షేడ్ అండి డ్రెస్సెస్. సో నైస్ వైన్కి మెరూన్కి అలా ఉన్నట్టుగా ఉంటుంది. సన్నటి బార్డర్స్తో చాలా చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు. వేయండి. ఇది కూడా మంచి డస్టీ షేడ్లోనే ఒక డిఫరెంట్ కలర్ అండి. దిస్ ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉండుంటారో ట్రై చేయొచ్చు మీరు. కలర్ ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. ఇవేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి వీవింగ్ అనేది. రిమైనింగ్ అంతా హాఫ్ వరకు మనకి రిమైనింగ్ శారీస్ లాగే. నైస్ బ్లాక్ అంటే డ్రెస్సెస్. బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు చాలా చాలా రేర్గా ఉంటారండి. నాకైతే చాలా చాలా ఫేవరెట్ బ్లాక్. పళ్ళు, యూ కెన్ సీ ద క్వాలిటీ.
ద బ్లౌజ్ ఒక కైండ్ ఆఫ్ మంచి ట్రెడిషనల్ మస్టర్డ్ డ్రెస్సెస్, పసుపు కొమ్ములు అలా ఉంటాయి చూసారా, సో అలా ఆ కైండ్ ఆఫ్ కలర్. మంచి రెడ్, దిస్ ఇస్ ఎ నైస్ రెడ్. పల్లు పార్ట్, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి కొంచెం లైట్ పెసర గ్రీన్ లాగా ఉంటుంది, డార్క్ కాదు, పెసర గ్రీన్లో కూడా లైట్ కలర్. పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ సెట్స్ రీస్టాక్ అయ్యాయండి, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం హెవీ సెట్ కదా, ప్రైస్ కూడా అని చెప్పేసి నేను చాలా లిమిటెడ్గా 1 or 2 పీసెస్ చేయించాను, బట్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇది కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చండి. మొత్తం రియల్ బీట్సే, కంప్లీట్ రియల్ బీట్స్ మీరు డైరెక్ట్గా గోల్డ్లో యూజ్ చేసేసుకోవచ్చు. నేను బ్యాక్ క్యామ్లో చూపిస్తాను. మీకు ఈ శారీ మీదకి అంత బాగా తెలియదు కానీ విడిగా మంచి కోరా కైండ్ ఆఫ్ శారీస్ కానీ పీచ్ కలర్ మీద కానీ మీరు అలా పెట్టుకొని చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మీకు ఈ దసరా టైమ్స్లో నవరాత్రుల్లో ఎక్కువ టెంపుల్స్కి అది వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువ పట్టు శారీస్ కట్టుకునే వాళ్ళకి కానీ బాగుంటుంది. ఒకసారి ఇది క్లియర్గా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ రియల్ కొరల్స్, ప్రతి ఒక్క బీడ్ కట్టుతీగతో మేకింగ్. ఇవి వచ్చేసి స్ట్రాబెరీ పంప్కిన్స్, ఇక్కడ వచ్చినప్పటికి స్ట్రాబెరీ ఓవెల్ షేప్లోవి. ఓకే, లుక్ వచ్చేసి మనకి 24 inches వరకు ఉంటుంది, 22 నుంచి 24 వరకు ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి యాంటిక్ బాల్స్. ఈ స్పెషల్గా చేయించుకున్నామండి, చాలా వరకు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాము బాల్స్, కొంచెం డిఫరెంట్ లుక్ కోసం. క్వాలిటీ చూసుకోవచ్చు. ఓకే, 2490 ఫ్రీ షిప్పింగ్, 2490 ఫ్రీ షిప్పింగ్. క్యాపింగ్ కానీ కట్టుతీగ కానీ హై క్వాలిటీ ఉంటాయి మన దగ్గర. నేను ఎవరి గురించి చెప్పట్లేదండి, అట్లీస్ట్ మన గురించి ఎవరి గురించి వాళ్ళు చెప్పుకోవడంలో తప్పలేదు కదా. సో నేను జస్ట్ నా దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, వేరే వాటి గురించి కాదు. బ్యాక్ సైడ్ చైన్ కూడా మీరు చూసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో వచ్చినట్టే వస్తుంది. సో ఉన్నది చెప్పుకోవడంలో తప్పలేదు కదా ఎప్పుడైనా సరే. సో నేను నా దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మొన్న ఎవరో చెప్తే మీ దగ్గర మాత్రమే ఉంటుంది ఆ క్వాలిటీ, ఏదో కమెంట్ పెట్టినట్టు అలా నాకు ఎక్కడో గుర్తుంది, నేను రిప్లై కూడా ఏమీ ఇవ్వలేదు, కానీ చెప్తున్నాను మన గురించి. మనది ఏంటి అనేది మనం అసలు అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కస్టమర్స్కి. ఓకే, మంచి కలర్ అండి, మంచి బ్రైట్, ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ శారీస్ ఒకసారి చూడొచ్చు అండి, మంచి క్యాండీ క్రష్, సాఫ్ట్ ఉంది, ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా సాఫ్ట్గా ఉంది. మీకు బరకగా కానీ ఆ కైండ్లో అస్సలు లేదు. కంప్లీట్ మగ్గం వర్క్ స్కాలప్తో పాటు వచ్చింది. కలర్ కూడా మంచి కలర్ అండి, లైట్ ఆనియన్ పింక్ లాగా ఉంది. సో వర్క్ డీటెయిలింగ్ ఒకసారి చూసుకోవచ్చు. మిర్రర్ వర్క్ కంప్లీట్ స్కాలప్తో పాటు అండ్ ఖద్దానా బీడ్స్తో అక్కడక్కడ ఈ కైండ్ ఆఫ్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్ అంతా కూడా హెవీ బ్లౌజ్ వచ్చిందండి. దిస్ ఇస్ చాలా మంచి హెవీ బ్లౌజ్ వచ్చింది. సో ఫర్ ద బ్యాక్ అండ్ ద ఫ్రంట్ అండ్ ద హ్యాండ్స్, ఫర్ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్, ఫర్ ద హ్యాండ్స్ టూ. కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. చూపించవా నాకు ఒకసారి, ప్రైస్ చూపించవా? ఓకే, సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు మంచి కాక్టైల్ పార్టీస్, నైట్ టైం పార్టీస్ కానీ అలా బర్త్డే ఫంక్షన్స్కి కానీ చాలా చాలా బాగుంటుంది.
నేను ఇలా డబల్ సైడ్ పెట్టాను కాబట్టి మీకు ఓకే. ఇందులో ఇంకొక షేడ్ కూడా ప్రైస్ కూడా ఇస్తాను. బార్కోడ్ పేస్ట్ చేయనట్టున్నాం అమ్మా నువ్వు. 4999 ఫ్రీ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ 4999 ఫ్రీ షిప్పింగ్. సో మంచి ప్రైస్ రేంజ్ యాక్చువల్లీ దిస్ ఇస్. ఇంత మంచి వర్క్కి ఇది బేబీ పింక్. దిస్ ఇస్ బేబీ పింక్. దీనికి కాంబినేషన్ వచ్చేసి మంచి పింక్ వచ్చింది. ఇట్స్ నైస్ పింక్. ఇది కూడా వర్క్ అంతా కూడా మనకి ఇలా కట్హానా బీట్స్ అండ్ మిర్రర్తో వచ్చింది. హ్యాండ్ వర్క్. బ్యాక్ సైడ్ చూసినా మీకు అర్థమైపోతుంది. సో ఫర్ ద హ్యాండ్స్ ఓకే. సో దిస్ ఇస్ ద కాంబినేషన్. కింద మీకు చిన్న అవన్నీ ఏంటంటే మీకు హోల్డింగ్స్లోకి వెళ్ళిపోతాయి. మగ్గం పెడతారు కదండి అక్కడ, అందువల్ల మీకు అలా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద కాంబినేషన్. సో డోంట్ మిస్ అవుట్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటివి మగ్గానికి పెడతారు. సో మీకు కట్టింగ్స్లో వెళ్ళిపోతాయి. దీస్ ఆర్ నాట్ కమ్స్ అండర్ డ్యామేజెస్. ఈ శారీస్ ఒకసారి చూసుకోవచ్చు అండి. మనకి ప్యూర్ చినియా వస్తాయి శారీస్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి అప్లిక్స్. చాలా చాలా ట్రెండీగా ఉంటుంది శారీ అయితే కనుక. మీరు కట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది. మంచి జెరీ మనకి స్ట్రైట్ వర్టికల్ లైన్స్ లాగా జెరీ వస్తుంది. ఇందులో మంచి 4 కలర్స్ రీస్టాక్ అయ్యాయి. లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కమింగ్ టు పళ్ళు, మనకి మంచి టాజల్స్తో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. ఓకే. అండ్ కమింగ్ టు బ్లౌజ్, ప్యూర్ చినియా బ్లౌజ్ వస్తుంది మనకి ఇలాగా. కంప్లీట్లీ హ్యాండ్లూమ్ చినియా వస్తుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. కావాలి అనుకునే వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 6900 ఫ్రీ షిప్పింగ్. మనకి పైన కింద 2 సైడ్స్ కూడా ఫర్ బోత్ ద సైడ్స్ యూ గెట్ దిస్ అప్లిక్ వర్క్. ఇందులో కలర్స్ హైట్ 44 ఈస్ అ శారీ హైట్. మంచి బేజ్, లైట్ బేజ్కి ఒక కైండ్ ఆఫ్ ఆరెంజ్ కలర్తో మనకి అప్లిక్ వచ్చింది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. అండ్ ద బ్లౌజ్. చాలా చాలా క్లాసీగా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి. లాస్ట్ టైం మనకి ఈ కలరే వచ్చిందండి. ఇదే కలర్ లాస్ట్ టైం. యాక్చువల్లీ అప్పుడు కూడా నాకు బాగా నచ్చిన ఒకటే శారీ ఏంటంటే నేనే ఉంచుకుందాం అనుకున్నాను. బట్ రెస్పాన్స్ చూస్తేనే కదా నెక్స్ట్ టైం తెప్పించాలో లేదో తెలుస్తుంది అని చూపించాను అనమాట. పళ్ళు పార్ట్. పళ్ళులో మనకి ఇలాగా 3 సైడ్స్ వస్తుంది అప్లిక్. దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ ఇందులోనే మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దిస్ ఇస్ వన్ మోర్ కలర్, లైట్ ప్యారెట్ గ్రీన్. మీకు కొంచెం లైటర్గా కనిపిస్తుంది కానీ కొంచెం బ్రైట్ ఉందండి, బాగుంది. దిస్ ఇస్ ద పళ్ళు. లాస్ట్ టైం ఏంటంటే ఆ కలర్ కూడా నాకు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఓకే. సో క్లాసీగా ట్రెండీగా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ చాయిస్. ఈ శారీస్ ఈ డ్రెస్సెస్ రీస్టాక్ అయ్యాయండి. సో ఏ సైజెస్ ఉన్నాయి? 38 to 46 వరకు, 38 నుంచి 46 వరకు రీస్టాక్ అయ్యాయి. సో ఎవరికైతే పెండింగ్స్ ఉన్నాయో అందరికి డిస్పాచెస్ అయిపోయాయి. సో ఇది మొత్తం హ్యాండ్ వర్కే, మంచి లెనిన్స్ అండి, కంఫర్ట్ లెనిన్. ట్రస్ట్ మీ, మీరు సూపర్ హ్యాపీ అయిపోతారు ఇవి రిసీవ్ చేసుకోగానే ఈ ప్రైస్ రేంజ్కి.
ఇలాగా మనకు మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ థ్రెడ్స్లోంచి మీది హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఈ థ్రెడ్స్లోంచి నాట్ ఏ సింగిల్ కొంచెం కలర్ కూడా మీకు బయటికి రాదు. హ్యాపీగా వాడుకోవచ్చు. మీరు 3-4,000 పెట్టిన డ్రెస్సెస్ కూడా నేను చాలా వరకు కొన్ని కలర్స్ వచ్చాయి. లైక్ వెస్ట్ సైడ్లో కొన్ని నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు బ్లూ కలర్ లైక్ కాంతా స్టిచ్ లాగా వచ్చింది బిఫోర్ 2 years బ్యాక్. అసలు వాష్ చేయగానే కలర్ అంటేస్తుందండి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అది కొంచెం కాస్ట్లీగా అలా తీసుకున్నప్పుడు. బట్ ఇక మనకి అంతే లైట్ తీసుకున్నాను. ఎంత టాప్ లెంత్ 43 ఇస్ ద టాప్ లెంత్ అండి. టాప్ లెంత్ 43 వస్తుంది. దిస్ ఇస్ ప్యాంట్ రాదు, టాప్ అండ్ దుపట్టా వస్తుంది మనకి. మీరు ఒకసారి క్వాలిటీ ఆఫ్ ద వర్క్ చూసుకోవచ్చు. కంప్లీట్ హ్యాండ్ వర్క్. దిస్ ఇస్ ద నైస్ కలర్స్. చేయడం ఇంపార్టెంట్ కాదండి, ఇవి మనకి కొంచెం కలర్ షేడ్ అవ్వకుండా అట్లా ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఈవెన్ దో వీఆర్ గివింగ్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ 1599 ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. సో డోంట్ మిస్ అవుట్. దుపట్టా వస్తుంది, మంచి దుపట్టా. మీకు ఎంత కంఫర్ట్ అంటే నేను అసలు ఎప్పుడు వచ్చిన కొత్తలోనే తీసేసుకున్నాను. ఇది ఎంత కంఫర్ట్ ఉంటుంది అంటే అంత కంఫర్ట్ ఉంటుంది. అసలు మిస్ చేసుకో. దుపట్టా కూడా మంచి సైజ్ ఉంటుంది, హైట్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సరిపోతుంది. ఓకే, మిస్ చేసుకోవద్దు. మళ్ళీ రావాలంటే ఇవన్నీ హ్యాండ్ వర్క్స్ కాబట్టి టైం పడతాయి. టాప్కి కూడా ఇన్నర్ మీకు చక్కగా లైనింగ్ వస్తుంది. సో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకు లేట్ అవుతుంది అని చాలామంది అడుగుతున్నారండి. సో మీరు ఒకసారి చూస్తే ఎన్ని క్వరీస్ పెండింగ్ ఉన్నాయంటే, ఈరోజు స్టాఫ్ కూడా వచ్చారు, కంటిన్యూస్గా రిప్లైస్ ఇస్తున్నారు. మీరు చూస్తే ఎవ్రీ మినిట్కి క్వరీ ఉంది. సో ఒక్కొక్క మినిట్కి ఒక్కొక్క రిప్లైస్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వడం జరగదు. సో మా సిస్టర్ ఇక్కడ 3 members రిప్లైస్ ఇస్తూనే ఉన్నారు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీ డబ్బులు ఎక్కడికి పోవు. ఒక 1 or 2 hours లేట్ అయినా రిఫండ్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి ఉన్నా సరే రిఫండ్స్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఎక్కువ మంది చేస్తుంటే ఈ మాత్రం అండి, 3 కలిపి చేస్తున్నారు. 3 phonesలో నా ఫోన్లో కూడా తీసుకున్నాను రాత్రి. నేను తీసుకుని నేను కూడా చాలా రిప్లైస్ ఇచ్చాను. లైక్ 12:30 వరకు 12:15 వరకు నేను రిప్లైస్ ఇచ్చానండి. ఓకే, సో ఒక్కొక్కసారి మనకి ఎక్కువ క్వరీస్ ఉంటాయి. ఎప్పుడు ఇలా ఉంటాయని కాదు, కానీ ఇప్పుడు ఎక్కువ లేట్ అవ్వడానికి నేను వీడియోస్ కూడా అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తున్నాము. సో ఒక్కొక్క షార్ట్ ఎక్కువ రీచ్ ఎక్కువ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఈ షార్ట్ చూస్తే 345K వ్యూస్. సో చూడండి, అన్ని వ్యూస్ అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రైస్ ఎంత అని కానీ చాలా క్వరీస్ ఉంటాయి కదా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో దయచేసి అర్థం చేసుకోండి. మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదు. కొన్ని 1699కి ఒక పైథినీ బార్డర్స్ లాంటి శారీస్ బుక్ చేసుకున్నారు చాలామంది. అవి నాకు వెండర్ హాస్పిటలైజ్డ్ అయ్యారండి, అందుకని మాత్రమే లేట్ అయింది. వర్షాలు, కొరియర్ ఫస్ట్ వేసేసాను అన్నారు, రకరకాల రీజన్స్ కదా. సో అందుకని రేపు డైరెక్ట్గా డిస్పాచ్ చేస్తానన్నారు. ఓకే, సో దయచేసి అర్థం చేసుకోండి. రేపు మీకు అప్డేట్ ఇచ్చేస్తా 1699 శారీస్ గురించి. ఓకే, గివేవే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్ కాపీ లింక్. చూద్దాము ఎవరికి వస్తుందో. రిప్లైస్ కొంచెం లేట్గానే వస్తాయండి, దయచేసి అర్థం చేసుకోండి. సో ఈరోజు రాదు. ఇందులో 500 రీచ్ అయిపోయింది. డూప్లికేట్ హ్యాండ్ పెట్టినా కూడా రీచ్ అయిపోయింది. సో వీడియోస్ ఇందులో స్టాండింగ్ పొజిషన్ షోకేస్. షూర్ అండి, విల్ ట్రై. సో ఇందులో నుంచి నేను తీసేస్తున్నానండి. ఈ ఫోన్కి పెట్టాను వాట్సాప్, సో దట్ సో ఇప్పుడు తీస్తానండి. ఇందులోంచి ర్యాండమ్గానే తీస్తాను.
ఇలా తీయాలంటేనే నిజంగానే చాలా చాలా కష్టం నాకు. ఇప్పుడు ఇలా మధ్యలో ఉంటే ఏం చేయాలి చెప్పండి, అటు పైన కాదు కింద కాదు. ఓకే, లక్ష్మీ నరసింహ 55 లైక్ 507 నైస్ కలెక్షన్స్, అఫోర్డబుల్ ప్రైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ప్లేస్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి. సో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.